తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త, ఈ రోజుకు సంబంధించిన ఏదైతే ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు, అనగా ఒక 13 జిల్లాల వరకు అయితే మనకు ఈ కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు అయితే మనకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో అవి ఏ ఏ జిల్లాలు, ఎంత సమయం వరకు అయితే మనకు పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఎవరెవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదే కాకుండా ఇంకా మొదటిగా ఎవరెవరైతే చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే నేను అందరికంటే ముందుగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదైతే మీకు అందిస్తాను కనుక, సో అందరికంటే ముందుగా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఈ కొత్త పింఛన్లు అనగా మనకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ కొత్త పింఛన్లు అనగా 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు అయితే అమలు చేయడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్ డబ్బుల ద్వారానైతే ఎంతోమందికి అయితే ఈ పింఛన్ డబ్బులు ఆసరాగా ఉన్నాయన్నట్లు మనకైతే చాలామంది అయితే చెప్పారు. సో దీని ద్వారా ఎంతోమంది అయితే జీవనదానం కొనసాగుతుంది అన్నట్లు చెప్పారు. సో ఇవి రావాలంటే ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏదైతే తదుపరి అప్డేట్స్ ఉన్నాయో అవి వేయించుకుంటే రానివారు వారికి త్వరగా వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తలేవో వారు ఖచ్చితంగా తదుపరి అప్డేట్స్ వేయించుకుంటే వారికి త్వరలోనే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అయితే వేయించుకోండి. సో అంతేకాకుండా ఇంకా ఈ కొత్త పింఛన్ డబ్బులకు త్వరలోనే ఇంకిన్ని మార్పులు అనేవి చేయడం అయితే జరుగుతుంది. సో అవి ఏ మార్పులు అనేది మీకైతే వెంటనే అప్డేట్ అనేది అందిస్తాను. సో ఈ కొత్త పింఛన్ డబ్బులలో కూడా ఎంతోమందికి అయితే అర్హత కలిగి ఉండి వస్తలేవన్నట్లు మనకైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదైతే రావడం అయితే జరిగింది. సో అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క మనిషి అయితే ఈ పింఛన్ డబ్బులకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అప్డేట్ చేయించుకోమన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే సభలో చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటాయి. ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవనగా ఆదిలాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, వరంగల్, జనగామ, కొమరంభీం ఆసిఫాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఈ గ్రామాలలో ఉన్న ఎవరెవరైతే మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి జమ అవుతాయి. సో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే మీరైతే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఇంకెవరెవరైతే మీ తోటి వారు ఉన్నారో, ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలీదో వారందరికైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. అదే కాకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.